జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. స్వామి దరిద్రుడా, కడుపు అన్నం తిన్నావా గడ్డి తిన్నావరా? ఇప్పుడు చేసుకుంటారు, ఏమైనా చేసుకోండి. రండి మొత్తం రండి. ఎంతమంది వచ్చినా బయలుదేరి ఈసారి రండి. చెల్పో ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు? పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంటాల తల్లి ఆలయం ఉందంట. అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఈ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి. మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళేసి అయితే నేను వస్తాను పద. మీరెందుకులే బాబు, మీకు 10 ఎకరాల పొలం ఉంది. కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెలువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను. నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది. డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా. నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు వేస్తా. డెబ్బియా 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి 30.
ఒత్తేది కూడా తెలియకుండా మెత్తగా ఒత్తుతున్నావే. క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా. ఏ చేతి ఖర్చులు డబ్బులు లేవని ఎక్కడ తాకట్టు పెట్టారా? లేదురా, ఆ, ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు. పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడు కాదు చిరబాబు గారు, హ్మ్. ఆవిడ గురించే ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. రే, 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 చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే కొలంలో స్నానం చేయడం ఏంటి చిరబాబు? గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు. అందుకని మీరు ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? ఆ, మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళొస్తా ఏంటి? ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు తోట వాళ్ళని చెప్పుకుంటానమ్మా. ఏయ్. అమ్మా 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 అమ్మా. మీరేం బాధపడకండి చిరబాబు గారు, మీరు చూసిన అమ్మాయిని నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఇదేనా? ఎవరా నువ్వు? ఎవడ్రా నువ్వు? నిలబడ్డావు. నేను ఎవడో చెప్పు. ఓ చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. రేయ్, Yes. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నాను అమ్మాయి గారు. గుద్దుతా నీకు? కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాఫీ తెప్పిస్తాను. వద్దు. ఓ, కూర్చో. ఏంటా, ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపడి పడవద్దు. ఒరే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి. ఏంటిది, నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్యగారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దున సతుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ఆ ముప్పి. ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ గెలాసు. 3rd స్టాండర్డ్. కల్లాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తోంది. మరి నా కోసం వచ్చిన అతను? నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. ఏమండి,
బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రాబోతుందని ఓ కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, ఆ, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఆ. ఖచ్చితంగా పరిపిల్లి అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడితే ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారు అమ్మాయి గారు. ఆహా, భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి చంద్రబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకురా? ఆ? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా? ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? మ్మ్, అవును, ఎలా? ఆ ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మ, ఆ, వెళ్దాం అమ్మా, వెళ్దాం. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, అయ్యో బాబోయ్, చంద్రబాబు గారు కొంపలు మురిగిపోయారండి. లేవండి లేవండి, రే, రే, రే. రే, ఏమైందిరా? మీరు అర్జెంట్ గా బట్టలు తీసేయండి, నా బట్టలు తీసేస్తారు. నా బట్టలు కూడా తీయమంటున్నావు, నీ బట్టలు కూడా తీస్తున్నావు, నీకేమైనా మతిపోయిందా? బతిపోవటం కదా ఏం మగడ, మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలతో అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు తీసుకొని బట్టలు నాకు ఇచ్చేయి. రేయ్, రేయ్, నేను నీకు ఎప్పుడు పనుడిగా నటించడం నా పని. నేను ఎప్పుడు రా? నువ్వు పనివాడు అని తెలిసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట వినండి బాబు, విప్పను. నీకు దండం పెడతాను. వెప్పనట్టు విప్పవా? వెప్పను. అయితే వెళ్ళు. ఇంకా ఆగేమిటి వెళ్ళు. అయితే విప్పుతా, నువ్వు విప్పు. ఇప్పు. అదే ఎరకమ్మాయి కానీ నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదేలే. ఆ! ఏట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. సరిగ్గా అన్నవరం, ఏంటి? ఈడ్చేవాడి గడం పక్క, ఆ. కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుకుతా. ఆ. వెళ్ళిపోతున్నారు. రేయ్, రే, ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా ఇదే తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి, వాళ్ళు అలవాటు కూడా నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ నేను తింటాను, జొన్న రొట్టె కొట్టుగానే మీరు తినండి. రా అన్నవరం, ఆ, ప్రేమకు పేదరికం అంటారు. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాలనే ఇస్తాను. ఎరా పని మనిషిని ప్రేమించావా? అమ్మా అమ్మ, నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకులా తీసేయద్దు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళ ఎత్తి అక్షంతలు వేయించడమే కానీ ఆయన నెత్తి మీద అక్షంతలు ఎప్పుడే ఇస్తారండి. అసలు ముదిరిపోయిన బెడకాయలో తయారవుతున్నాడు. ఏయ్. అబ్బే, నేనండి. ఆ అమ్మాయి దేవురు ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయండి. నీకు పెళ్ళా? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులున్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి. మీరు మా పెళ్లికి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? ప్రేమలో పడ్డాం. చాలియా. నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం, పోజిచ్చి నిలబడ్డావు? అరటికల్ లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ, నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారో చేత లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైందంటారేంటండి, లోపల నా గుండెలకు వస్తున్న ఎంకం ఉందండి. అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి. అయ్యయ్యయ్యయ్యో, ఆ విషయం నేనే మర్చిపోయాను. ఒరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా. అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మను నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను, మీరని చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. అమ్మా వద్దు వద్దయ్యో. అమ్మా తీసుకురా. నమస్కారం అండి. పంతులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. అమ్మా,
100 ఎకరాల ఆసామినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? తల్లి, అమ్మా. అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి. నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడు. మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? పట్టు చీరా మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? సిలుకులాల్చి ఉంది. 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా 100 ఎకరాల ఆసామి? నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఇదెంత? 30. ఇదెంత? 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, దాని దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ వెళ్ళు, ఆకు చేసుకోరా. 30, 70. ఏ తొలి ప్రేమ టింగ్. ఇదెంత చెప్పు? ఇదేంటి ఇది? టింగ్ 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 మో. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు. అది అది 30, అది 70. ఒరే గుంటనక, వస్తున్నాను ఉంటారా? అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెరగొడతావా? ఏంటే బాబు అవుతారో? నన్నే కొడతావా? అమ్మా, నన్నే కొడతావా? అమ్మా, చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం అచ్చనే చెప్తానే. అచిబా లే. పాలయ్యే. నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. ఇందులో కాస్త ఎంత మంది కూడా కలుపుకోపోయావా? పేడ విరగడేది. అసలు నిన్ను అనుకుని ప్రయత్నం లేదే. నిన్ను నాకు కట్టబెట్టిన మా చెన్నయ్య గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాడు రా సచ్చినోడా. అయ్యో, ఎంత పోసు కొట్టావయ్యా. 100 ఎకరాలు ఎగసాయి అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది. నీ కాడగానా? నువ్వు తక్కువ చేసావే, నువ్వు తక్కువ చేసావా? 30, 70 అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారు నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం ఆస్తుందని నేను చూసి. ఎందుకు అరుస్తున్నావు? అమ్మో, అన్నవరం తగ్గు తగ్గు. అన్నవరం తగ్గు తగ్గు. అయ్యా 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 అయ్యా